మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. విజయ చంద్రిక, ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు గాను 699 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గానికి వస్తే న్యూఢిల్లీ నియోజకవర్గంలో దాదాపు 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ నుంచి పోటీ చేస్తుంటే, ఇక పర్వేష్ వర్మ భారతీయ జనతా పార్టీ నుంచి, సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా బరిలో ఉన్నారు. హోరాహోరీగా ప్రచారం కూడా మొన్నటి వరకు కూడా కొనసాగింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేయాలని ప్రధాన ఆలోచన చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తున్న నేపథ్యం, మరోవైపు కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం పోరాటం చేస్తున్న నేపథ్యం, ఇక మూడు పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారం అయితే ముగిసింది. ప్రస్తుతానికి పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ దాదాపు ఉదయం 9 గంటల వరకు కూడా 10% పోలింగ్ అయిందనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. 10% అంటే ఉదయాన్నే కొంత ఢిల్లీలో చలికాలం కావడం, ఢిల్లీ ఉదయాన్నే ఓటర్లు కొంత ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు రావడం, కొంత ఓటర్ల తగ్గు శాతం మొదట కొంత ప్రారంభమైంది. అయితే కాసేపటి క్రితమే పోలింగ్ అన్ని బూతులలో కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోని మనం లేడీ ఇర్విన్ స్కూల్ వద్ద ప్రస్తుతం విజువల్స్ చూడవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనం ఇప్పుడే ఓటర్లంతా కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. కొంత ఉదయం కావడం, చలి కొంత తీవ్రత తగ్గడంతో ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఓటర్లందరికీ కూడా ఒక్కొక్క పూల మొక్కనిచ్చి కూడా వారిని బయటికి ఎవరైతే ఓటు వేస్తానికి వచ్చారో ఓటు హక్కు వినియోగించుకున్న వారి కోసం ప్రధానంగా వారికి ఒక పూల మొక్కనిచ్చి కూడా వారిని అందరూ కూడా పంపిస్తున్న విజువల్స్ కూడా చూడవచ్చు. మనం వారి చేతుల్లో పూల మొక్కలు ఏ విధంగా ఉన్నాయో కూడా విజువల్స్లో చూడవచ్చు. ఇట్లా ఓటింగ్ వచ్చి ఓటర్లు వేసిన వారందరికీ కూడా పూల మొక్కలు ఇవ్వడం, వారిని ఎన్నికల ప్రక్రియలో వారిని ప్రధానంగా పాత్ర పోషించే విధంగా కూడా ఓటర్లకు కొంత చైతన్యపరిచే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పోలింగ్ బూత్లో చూడొచ్చు, మనం ఒక ఓటర్ బూత్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సెల్ఫీ బూత్ని సైతం కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చేందుకు కూడా ఏర్పాట్లను అయితే చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఇది లేడీ ఇర్విన్ స్కూల్. ఈ స్కూల్లో ప్రధానంగా మరి కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు తన ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ప్రముఖులంతా కూడా, రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ద్రౌపది ముర్ము కావచ్చు రాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర మంత్రులు కావచ్చు, పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు హోరాహోరీ పోరు జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరకు కూడా అనేక మంది ఢిల్లీలో ప్రచారం చేశారు. వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కూడా అనేక ప్రచారాలు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రం పోలింగ్ శాతం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో పోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చలికాలం కావడం, చలి తీవ్రత ఉండడంతో ఓటర్లు ఎవరు కూడా ఇళ్ల నుంచి ప్రస్తుతానికి బయటికి రాని పరిస్థితి నేపథ్యంలో 12 గంటల వరకు కూడా పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం అని చెప్తున్నారు. అనేక చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా అయితే కొనసాగుతుందని చెప్పాలి. దాదాపు 3000 పోలింగ్ బూత్లకు సంబంధించి చూసిన కొంత సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇప్పటికే అనేక మంది పోలీసులను కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపు 500 మీటర్ల లోపే కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడము, పోలింగ్ని ప్రశాంతంగా జరిగే విధంగా చేయడంతో పాటు అనేక చర్యలు చేపడుతున్నారు.